తాత వెళ్ళేయా తిన్నావా బుక్కెడు తిన్నావా తిన్నా ఏమైనా పని ఏమైనా చేస్తావు టీ ఏం పని చేయను అయిపోయింది చేసుడు పని అయిపోయింది మందు బంద్ చేస్తాం ఊళ్ళో అని అంటున్నారు మంచిదేనా మంచిది అయ్యా బంద్ చేయవలసిందే ఎందుకు బంద్ చేస్తే ఏమవుతుంది బంద్ చేస్తే లొల్లు కావు తాగరు చెయ్యరు పోరాలు తాగుతారు లొల్లు పెడతారు ఇంటికి వెళ్ళి ఎత్తుకోపోతారు పని కాదు ఊళ్ళో బంద్ చేస్తే వాళ్ళు టౌన్కి పోయి తెచ్చుకొని తాగరు ఆడుకోరా తక్కువ ఉంటుంది పోరు చీకడైతే ఏడపోతారు పోరు తాగుతురా మీ ఊళ్ళు ఉండరు ఎవరైనా తాగేటోళ్ళు పోరగాలు మస్తున్నారు పోరాళ్ళు పొద్దున్న లేచి తాగుతారా ఎట్లా ఎట్లా ఎప్పుడు పడితే అప్పుడే వాళ్ళకు వరుస ఉన్నదా ఏమన్నా ఉన్నా తీసుకుపోని చెట్లలో పోని తాగా గుట్టల దగ్గర ఉన్నాయి పైసలు ఎడికెళ్ళి వస్తున్నాయి వాళ్ళకు పైసలు ఎడికెళ్ళి వస్తున్నాయంటే ఇంక ఇంటికి పోను తీసుకోను తల్లి దాంట్లో బెదిరియా తీసుకుపోను తాత ఏమైనా వేసుకుంటారు నాకు ఏ జరగలేదు తాను సాపు తప్పించి ఏ జరగలేదు నాకు తప్పేం ఏం తాగను అప్పటి తాగను రుచి చూడలేదా ఎప్పుడు చూడలేదా రుచి రుచి వద్దు నాకేమొద్దు తెల్లగాళ్ళు తాగితే ఎప్పుడు తాగలేదు ఇప్పుడు చాలా మంది మీసం కట్టరాని పోరాగాలు నాస్టోళ్ళు మస్తు మంది తాగుతారు ఏం చెప్తావు అసటోళ్ళకు బంద్ చేపియాలి చెప్తే ఎందుకు వినరు మీరు బంద్ చేయించాక వినరా తాగుతోళ్ళని తీసుకుపోవాలా దొడ్లో తోలాలి దొడ్లో తోలితే వింటారు అది మంచిదే ఇంకా పద్ధతి మంచిది బంద్ చేస్తారా లేక సాటికి ఏమైనా అమ్ముతారంట ఎవ్వరు అమ్మరు మీరు బంద్ చేస్తే అమ్మరు దుకాణాలు మీ తాను అమ్మేటి ఊళ్ళో ఉన్నాయి 5-6 ఉన్నాయి అమ్ముతారా 15 ఉన్నాయి లెక్క పెట్టినట్టు కదా అవును లెక్క కూడా పెట్టినా ఈయన 2-3 అంటుండు తిరిగేటట్లేదు తాత 15 ఉన్నాయి ఏం పేరు అవ్వ నీ పేరు నా పేరు సత్యమ్మ నీకేమనిపిస్తావా ఇప్పుడు మందు బంద్ చేస్తాం ఊళ్ళో అంటున్నారు మంచిదేనా ముచ్చటది మంచిదే గింత వాళ్ళు తాగుతారు కడుపులు నొప్పులు పెద్దోళ్ళు ఏమో పేగులు గుంజుకపోయి కాజాలు కాదిరిపోయి అన్ని పేగులు గిట్ట తినేస్తాయి తినేసి రోగాలు వచ్చి చచ్చిపోతారు వాళ్ళు గింత పిల్లలు ఉంటారు వాళ్ళకి బాధ అవుతుంది పిల్లలకు వాళ్ళ పిల్లలకు బాధ అవుతుంటే వీళ్ళేమో బాగా తాగి ఖరాబ్ అయ్యి పేగులు ఖరాబ్ అయ్యి కాజం ఖరాబ్ అయ్యి చచ్చిపోతుర్రు బండ్లు కూడా తాగి నడుపుతారా తాగుతారు తాగి అమ్మో అక్కడ ఊకుంటారు పక్కకు పోయి తాగుతారు నడుపుతారు బండ్లు కూడా నడుపుతారు ఇక ఏమైనా అంటే ఆ పోలీసులు పట్టుకుంటారు మేము దాతలేమంటే ఆ పోలీసులు పట్టుకున్నప్పుడు జర పక్కకు పోతారు వాళ్ళు ఉండరు అంటే అది పక్కకు పోయి మళ్ళా వెళ్ళిపోతారు ఎట్లా తాగిదోడు అయితే తాగి పొర్రాడుకుంటా ఇక్కడ అక్కడ సోరు కూడా పోతాడు ఆడు రోజు తాగేటోళ్ళు మస్తు మన నారాయణపురం సారు చెప్తుండ్రా బంద్ చేయరా బిడ్డ అంటే బంద్ చేయాలి తినరు మేము చెప్తుంటామా ఎడంగానే తాగుతూనే ఉంటారు వస్తాయి వాళ్ళకి మరి ఎంతో కష్టం చేస్తారు కదా సార్ పిల్లలు ఉన్నోళ్ళేమో చేస్తారు ఇస్తూనే ఉన్నాగా ఇస్తూనే ఉంటాయి ఏడిస్తారు అంటే అయ్యో మరి లేని ఏం చేస్తాం గింతే దొరికింది అంటారు కూలి అని పోయిన వాళ్ళు జీతాలు వచ్చిన వాళ్ళు వాళ్ళు కట్ చేసుకుంటారు ఇంత ఇస్తుర్రు తెచ్చిస్తూనే ఉన్నాగా నేను అని వాళ్ళు అంటారు పెళ్ళాల పుస్తలు ఇవన్నీ కుదబెట్టి కూడా తాగుతాడు నిజమేనా అది ఊళ్ళలో పేక ఆడతారు పేక కూడా ఉంటుందండి ఇక వాళ్ళు పోలీసు వాళ్ళు పక్క కుడతారు పేకట ఆడి బంగారం కుదబెట్టి తాగుతాడు అది నిజమేనా అబ్బాయి కూడా పుష్ట కూడా కుదబెడతారు పుష్ట బియ్యకుంటే గుంజుకపోతారు కొడతారు చేస్తారు ఎన్నో బాధ పెడతారు ఇక పెళ్ళాన్ని పెట్టి ఆ పుష్ట కూడా తీసుకుపోయి పెట్టి పేకాట ఆడతారు లేకపోతే తాగుతానికి మొదలవుతారు వాళ్ళు బంద్ చేస్తే బంద్ అయితే మరి బంద్ అయితే ఎందుకు బంద్ కాగానే సారు తండలపల్లి తిరగాలి మందు పెట్టొద్దు వాళ్ళు మందు ఏంటిది సారా పట్టుకుంటే పడగొడితే వాళ్ళు కూడా బంద్ చేస్తారు మళ్ళీ పింఛనుగా మీరు సారా పెడితే పింఛను బంద్ అని చెప్పాలి అట్టే చెప్తేనే వాళ్ళు అమ్మడోళ్ళు బంద్ అవుతారు లేకపోతే ఈ బంద్ అయినాక ఏం చేస్తారంటే సారా ఫుల్ అమ్ముతారు బంద్ అయితే సార్ వస్తుంది సారా వస్తుంది సారా అమ్మి కూడా ఏరే ఊర్లలో కూడా అమ్ముతారు అది బంద్ చేయాలి మీరు తండలు పోతే లమ్మడలో పెడతారు ఇతలో ఏం పెట్టారు సారు ఇప్పుడు ఊళ్ళో బంద్ చేస్తే టౌన్కి పోయి తెచ్చుకొని తాగరంటవా ఏ టౌన్కి పోతారు సార్ ఇంకా అక్కడ ఎక్కడ పోతారు అక్కడ కూడా వచ్చి తాగితోళ్ళని కూడా అందరూ బంద్ చేయాలి మరి ఒక్క కాడ బంద్ చేస్తే అవుతుంది సార్
మొత్తం బంద్ చేయాలి. మంచిదేనంటవా గవర్నమెంట్ తీసుకున్నది? మంచిదే అది. మన సంసారం మంచిగా అయితే చాలు. పిల్లలు వాళ్ళు మంచిగా ఉంటారు, సావారు, మంచి బతారు. లేకపోతే ఇది ఎప్పుడు ఉంటుందో సగం మంది పోతురు. కేసీఆర్ ఉన్నప్పుడు బంద్ చేయకపోదా కదా, ఎందుకు బంద్ చేయాలంట? ఆడ మిలుగుతాను పైసలు మిలుగుతున్నాయి, సగం వస్తుంది దానికి. అమ్మో అన్న సగం వస్తుంది, పెట్టుబడి సగం వస్తుంటేనే నడవాలని పెట్టిండు కేసీఆర్. లాస్ అవుతారు కదా మరి, ఎందుకు బంద్ చేస్తారు? ఏదో చేసుకుంటావా, మస్తులు ఉన్నాయి, గుట్టలు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, మస్తు ఉంది, అన్న తీస్తావా. కానీ సారు ఈ అన్నీ ఏంటిది, పప్పులు ఉప్పులు ధరలు పెరిగినాయి, అది కూడా బంద్ చేయాలి, తక్కువ చేయాలి.